జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహముత్తర మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కారం వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమలరావు చైర్పర్సన్ ఎఫ్ఏసి సిజిఆర్ఎఫ్ హాజరై మాట్లాడుతూ వినియోగదారుని యొక్క సమస్యలను నిర్దేశించిన కాలంలో విద్యుత్ పంపిన సంస్థ అధికారులు ఫోరం వారి దృష్టికి తగిన ఆధారములతో తెలియజేస్తే ఫోరం వారు వినియోగదారునికి సమస్య పరిష్కారంతో పాటు సేవ అమలులో పరిహార రుసుమును కూడా వినియోగదారునికి చెల్లించినట్లు తీర్పు ఇచ్చేదరు. విద్యుత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఒక 4 పోల దూరం ఉందా? 3 సార్. 3 పోల దూరం ఉంది. మరి 3 అంటే 59,000 వస్తుంది సుమారు వస్తుంది. శ్రీధర్ బాబు గారికి కలిస్తే సార్తో మాట్లాడండి, సార్ గిట్లున్నది, ఎవరైనా డబ్బులు కట్టాల్సిందే అని మీరు చెప్పినట్టే అన్నారు సార్. సార్ కూడా వచ్చి స్కెచ్ చేసిండు, మాకు అది ఇచ్చిండు, తీసుకెళ్ళి నేను మినిస్టర్ గారు పిఏకి ఇచ్చాను. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీ పేరేమన్నారు? జాడి రాజయ్య సార్. రాజయ్య గారు ఎలా ఉంటుందంటే, ఎందుకనంటే వ్యాపారం అంటే గృహ వినియోగం వేరు, వ్యాపారం వినియోగం వేరు. కిరాణా షాప్ అంటే వ్యాపారం కిందకి వస్తుంది. ఏదున్నా ఫ్రీగా అయితే ఇవ్వకూడదు. ఏమంటున్నావు? ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది ఉదాహరణకు, ఇది 20 రూపాయల కొరకగా పెట్టి దాని వ్యాపారం అంటారు. అంటే షాప్ వాళ్ళకి మీటర్ లేని వాళ్ళకే అది వాళ్ళది పక్క పెట్టి దాన్ని నేను విచారిస్తాను దాన్ని. కానీ నీకు వేసిన దానిలో తప్పున్నదా అనేది ఫస్ట్ సమస్య పరిష్కరించుకుంటుంది. 10-15% అక్కడక్కడ ఉంటారు. ఇక మనం వడ్డు పండించినప్పుడు కూడా బెరికలు కొన్ని వెళ్ళినట్టు ఉంటాయి కదా, కొన్ని వెళ్తాయి కదా.